చెల్లించరు. నేను దీనిపైన కూడా ఆ రోజు మాట్లాడాను, నేను కూడా కట్టుబడి ఉన్నా దీనికి కూడా ఈ మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం, నేను ఇది పక్కదారి పట్టేటి కార్యక్రమం నేను చెయ్య. వాళ్ళు పక్కదారి పట్టేందుకు ఏదో మాట్లాడుతున్నారో నేను దానిపైన సపరేట్గా మాట్లాడతాను, దానిపైన సపరేట్గా స్పందిస్తా. ఇప్పుడు దీన్ని వాళ్ళేదో మైండ్ గేమ్ ఆడుతూ దీని మీద సమానం చెప్పాల్సి వస్తుందని, ఏదో పారిపోయిందని, చీము రక్తం లేదని, పౌరుషం లేదని మాట్లాడాడు. కాబట్టి ఈ చర్చ, అరే చర్చ ఏం దీనిలో స్పష్టంగా ఉంది కదా. నేను మీకు చర్చకు చెప్పిన లెక్కలు దీనికి జవాబు చెప్పండి, దీనికి జవాబు రాసి పంపండి, నేను సంతకం చేసి పంపిస్తున్నా. సారాంశం ఇదే కదా, సారాంశము ఇదే కదా. పరీక్ష పాస్ ఆ ఫెయిల్ అనేది పరీక్ష రాస్తేనే కదా. ఇది నా పరీక్ష, నేను రాసిన, నేను జవాబు రాసిన, నాకు ఇచ్చిన ప్రశ్నాపత్రానికి నేను జవాబు రాసిన. మరి నీవు కూడా రాయి, ఏం రాస్తావు? రాయి, ఫెయిల్ అవుతావా? ఎవరు అరే మరే ఈ డొంక తిరుగుడు, ఈ సాకులు చెప్పొద్దు, లంగ సాకులు చెప్పొద్దు. మరి నీవు జవాబు రాసి వాడు అడుగుంటాడా? నీవు జవాబు రాసి వాట్సాప్ పెట్టి వాడిని అడుగుంటాడా? ఎవరు అడుకోరు కదా. చెయ్యి, నీ బండారం బయటపడుతుంది. ఇక మాటలు వద్దు. అరే నేను స్పష్టంగా వాడు పెడుతున్నట్టు కదా. వాట్సాప్ పెడుతున్నా, మెసేజ్ పెడితే అన్ని పెడితే జవాబు ఇవ్వమని చెప్తా. నేను రాసినా కదా. అరే మళ్ళీ క్వశ్చను చిన్నపిల్లలక మాట్లాడడం కాదు, చిన్నపిల్లలకి మాట్లాడదు. మీరు నేను రాసిన దానికి వాట్సాప్ పెడుతున్న సమానం పెట్టండి అన్న. మీరేం చేస్తారో చెప్పండి, అది కూడా చెప్పండి, ప్రెస్ మీట్ చెప్పండి అన్న. సాయంకాలం 5 గంటలకు నేను వస్తా అని చెప్తున్నా. నేను రాజీనామా చేస్తున్నా చెప్పిన. మీరేం చేస్తారో చెప్పాలి కదా. డొంక తిరుడు సమానం వద్దు, దీనికి జవాబు పెట్టండి. మీరేం చేస్తారో చెప్పి రాడాడికి, నేను రుజువు, మీరు ఏం చేస్తారో చెప్పి రాడాడికి. మీరు రాజీనామా చేస్తారా, పార్టీని రద్దు చేస్తారా? నేను చెప్పినా, నేను కట్టుబడి ఉన్నా. అది మీరు ప్రెస్ మీట్ చెప్పండి, మీరేం చెప్పండి. ఎవరు తోక ముడిచిండ్రు, ఎవరికి పౌరుషం ఉంది, ఎవరికి రోషం ఉంది? పాలమూరు పౌరుషమా ఉందా లేదా, ఇంకోటి కలవకుండా పౌరుషం తేలిపోతుంది కదా. థ్యాంక్ యూ.